మోదీ గారి నాయకత్వం, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. గ్యాప్ ఉంది ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి ధన్యవాదాలు సార్. దయచేసి అందరికీ ట్యూషన్ గమనించి వస్తే కోరుతున్నాం. హాజరైన వారందరూ కూడా మనం ఒక అజాత శత్రువు భారతరత్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని మన జిల్లాలో ప్రథమంగా మనం ప్రారంభించుకుంటున్నాం. అనేక మంది మన ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడుతూ అటువంటి మహనీయుల యొక్క విగ్రహాన్ని వేళ మన నగరంలో స్థాపించుకుంటామంటే ఆనందంగా అందరూ భావించి మనం సహకరిస్తున్నారు. ఒక దూసర పదంటే హాజరైనటువంటి ప్రజలకి కార్యకర్తలకి ఎవరైతే మనం ముఖ్య మన మంత్రివర్యులు సీఎం గారు, చీఫ్ మినిస్టర్ గారు విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి మాధవ్ గారు విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి ఉద్యోగులు ఆవిష్కరించిన సందర్భంలో మనం అందరం కూడా ఒక్కసారి వాజ్పేయి గారిని గౌరవిస్తూ వాజ్పేయి గారి యొక్క పరిపాలనని మనం మెచ్చుకుంటూ వారి యొక్క నామాన్ని ఎక్కువ పెద్ద ఎత్తున క్రౌడ్ గా మనం ఒకసారి మనం పలకవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి అందరం కూడా మనం యొక్క విగ్రహ ఆవిష్కరణ జరిగే కాంక్షకు కూడా ఆయన యొక్క నమస్కారం. ఈరోజు పూర్వ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు సంకల్పించిన నేపథ్యంలో ఈరోజు రాజమహేంద్రవరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం, వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయి గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి, కేంద్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ వర్మ గారికి, రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా కందుల దుర్గేష్ గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారు, పాకా సత్యనారాయణ గారికి, శాసనసభ్యులు శాసనసభ్యులు ఆంజనేయుడు వాసు గారికి, వేదికను అలంకరించిన కూటమి నాయకులకు, వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వాజ్పేయి గారి గురించి తెలియని భారతీయులు ఎవరు ఉండరు. ఒక అజాత శత్రువు. మరి వారు పార్లమెంటరీగా భారతదేశానికి అందించిన సేవలు, అనేక మంత్రిత్వ శాఖలను నిర్వహించి, ముఖ్యంగా విదేశాంగ శాఖ మంత్రిగా వారు నిర్వహించిన పాత్ర, స్వాతంత్ర పోరాటంలో వారు నిర్వహించిన పాత్ర, తదుపరి వారు ప్రధానమంత్రిగా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఒక పక్క శాంతి దూతగా, మరొక పక్క భారతదేశ పరిరక్షకుడుగా రెండు రూపాయల్ని భారతదేశానికే కాదు ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. మరి కూటమి ప్రభుత్వం మొట్టమొదటిగా వారి
నాయకత్వంలో దాదాపు 28 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడా ఎటువంటి విభేదాలు లేకుండా అత్యంత సమన్వయంతో ప్రభుత్వాన్ని నడిపిన మహానుభావుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా వారు పార్లమెంట్ లో చేసిన ప్రసంగాలు కానీ ప్రతిపక్ష నేతగా ప్రధానమంత్రిగా అత్యంత సందర్భోచితంగా వారు మాట్లాడమే కాకుండా హాస్యాన్ని జోడించి కవిత్వాన్ని జోడించి సభికులను రంజింపజేసిన విధానం మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా వారు భారతదేశాన్ని అణుశక్తి దేశంగా ప్రకటించడమే కాకుండా లాహోర్ బస్సు యాత్ర ద్వారా శాంతి నెలకొల్పాలనే ప్రయత్నం చేయడం, కార్గిల్ యుద్ధం వస్తే వెనుదిరగకుండా కార్గిల్ యుద్ధంలో భారతదేశానికి విజయం సాధించడం, ఇటువంటి అనేక వారి చరిత్రలో మైలురాయిగా పేర్కొనవచ్చు. ఇవాళ భారతదేశం గుర్తుంచుకోదగిన వ్యక్తి, స్ఫూర్తి పొందదగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటువంటి మహానుభావుడు శత జయంతి ఉత్సవాలు ఇవాళ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఈ కాన్సర్ గృహాలు ఏర్పాటు చేయాలనే ఒక అద్భుతమైన ఆలోచనకి శ్రీకారం చుట్టిన పివిఎన్ మాధవ్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన జిల్లా యంత్రాంగానికి, జిల్లా పార్టీ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. రెండుసార్లు జోహార్ జోహార్ అన్నాం. జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి, జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి, జోహార్ భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అందరికీ నమస్కారం. ఇవాళ మన మధ్య మన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయిజీ గారు రావడం ఏదైతుందో ఈ కార్యక్రమాన్ని మరింత ఉన్నత తీసుకురావడం జరిగింది. ఏ ప్రాంతంలో అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు పుట్టారో ఆయన పుట్టిన గడ్డ నుంచి వచ్చిన వ్యక్తే మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఛత్తీస్గఢ్ నుంచి ప్రత్యేకంగా మన కార్యక్రమానికి రావడం, ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం మనందరి అదృష్టం. ఇప్పుడు మన యొక్క బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభకి పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారు, అలాగే మన కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుర్గేష్ గారికి, అలాగే శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారికి, అలాగే మన సోమవీరాజు గారు అందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తూ, అలాగే నల్లబెల్లి రామకృష్ణారెడ్డి గారికి, అలాగే వీళ్ళందరూ కూడా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభకి రావాల్సిందిగా కోరుతున్నాం.